ఛానలుకి స్వాగతం. తులారాశి వారికి గుండె పగిలే వార్త. రాబోయే 10 రోజుల్లో ఓ వ్యక్తి మిమ్మల్ని నట్టేట ముంచబోతున్నాడు. నా మాట విని ఇలా తప్పించుకోండి. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు రానున్న 10 రోజుల్లో ఏ విధంగా కనిపిస్తాయి, అలాగే ముఖ్యంగా ఏ వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది, అలాగే ఆ వ్యక్తి పన్నిన కుట్రల నుండి ఏం చేసి మీరు తప్పించుకోగలుగుతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తాన శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, భూమి, ఇంటి సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 9494802798. నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి. అలాగే తులారాశివారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ఏదైనా సరే సాధించాలి అనే పట్టుదల కనుక వీరికి ఉంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తులకి ఉంటుంది. అలాగే ఈ తులారాశి వ్యక్తులు తమ లోపల ఉన్నటువంటి ఆలోచనలను, తాము తీసుకోవాలి అనుకున్నటువంటి నిర్ణయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోరు. అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా కూడా అనేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మంచి ప్రజాకర్షణ కూడా ఈ తులారాశి వారికి ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. అలాగే మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. అయితే రానున్న 10 రోజుల్లో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా గుండె పగిలే వార్త అనే చెప్పుకోవాలి. ఓ వ్యక్తి మిమ్మల్ని నట్టేట ముంచబోతున్నారు. ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మూలంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా కొన్ని నిందలు, ఆరోపణలు మిమ్మల్ని బాధించవచ్చు. కొద్ది కాలం క్రితం మీకు పరిచయమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇప్పుడు మీ జీవితంలోకి కొత్తగా వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని మోసపూరిత మాటలతో, మోసపూరితమైన పనులతో మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి, అలాగే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొన్ని రకాల కుట్రలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతనంగా పరిచయమైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగని అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదండి. అంటే ఆ వ్యక్తి మీద మీకు కొంచెం అనుమానం కలిగినా కానీ ఆ వ్యక్తితో మీ యొక్క పర్సనల్ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోకూడదు. అలాగే ఆ వ్యక్తికి సంబంధించి మీరు ఏ అంశమైనా సరే ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం మీరు నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. పరువు ప్రతిష్టలకు భంగం కలగవచ్చు, లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని రకాల వాగ్వాదాలకి కూడా ఆ వ్యక్తి కారణంగా ఉంటారు. ముఖ్యంగా మీకు వారితో విభేదాలు కలిగి బంధాలు విచ్ఛిన్నం కావటానికి కూడా ఆ వ్యక్తి కారణంగా ఉండే పరిస్థితులైతే రానున్న 10 రోజుల్లో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు నూతనంగా పరిచయమైన వ్యక్తులు కావచ్చు, ఈ సమయంలో పరిచయం కాబోతున్న వ్యక్తులు కావచ్చు, వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వారితో అన్ని విషయాలు చెప్పకూడదండి. మీ పర్సనల్ విషయాలు, ఆర్థిక లావాదేవీలు, ఇటువంటి విషయాలు అస్సలు వారితో చర్చించకూడదు. అలాగే వారితో ఇంకా సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూరిటీ సంతకాలు చెయ్యమని మిమ్మల్ని అడగటం, అంటే వేరే వ్యక్తులకి చేయించమని కావచ్చు, తనకి చేయమని కావచ్చు, ఈ విధంగా షూరిటీ సంతకాల గురించి కూడా మీ దగ్గర వారు ప్రస్తావన తీసుకుని వస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మీరు ఏ సంతకం చేయాలి అనుకున్నా కానీ ఎదుటి వ్యక్తిపైన పూర్తి భరోసా ఉంటేనే ఆ విషయంలో మీరు ముందుకు సాగటం ఉత్తమం. లేకపోతే మాత్రం ఆ సమయంలో వారికి నో చెప్పటం వల్ల వారి మనస్సు నొచ్చుకోవచ్చు. కానీ భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం మీ దరికి చేరకుండా ఉంటుంది. అలాగే మీ యొక్క బంధం కొంత ఆలస్యంగా అయినా సరే తిరిగి ముడిపడే అవకాశాలు ఉంటాయి.
అంటే ప్రారంభంలోనే ఆ సమస్యకు చెక్ పెట్టడం అనేది చాలా ఉత్తమం. సమస్యలను కొని తెచ్చుకునే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి. ఇక వ్యాపారస్తుల జీవితంలో చూస్తే కనుక ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు మీకు లభించబోతున్నాయి. అలాగే ఈ సమయంలో చూస్తే కనుక మీ కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ తో మీ యొక్క వ్యాపారంలో మీరు మంచి మార్పులనైతే తీసుకుని రాబోతున్నారు. వినియోగదారులను ఆకర్షించే కొత్త కొత్త ప్రణాళికలు కూడా మీరు రచించబోతున్నారు. ఈ విధంగా తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. మీ పై అధికారులతో మీరు మాట పడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. మీరు చెయ్యని తప్పుకి మీపైన కొన్ని ఆరోపణలు పడే అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం మీ తోటి ఉద్యోగస్తులు, మిమ్మల్ని విరోధులుగా భావించే వ్యక్తులు కూడా కావచ్చు. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తులారాశి వ్యక్తులకి కుటుంబ జీవితం చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తోబుట్టువులతో కానీ లేకపోతే వారి యొక్క జీవిత భాగస్వాములతో కానీ చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసర వాదనలకి, అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి చాలా కాలం నుండి మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఈ సమయంలో సఫలం కాబోతున్నాయనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను మీరు ఖచ్చితంగా కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకి కూడా మీరు ప్లాన్ చేయబోతున్నారు. అలాగే దూర ప్రయాణాలు చేసే విషయంలో మాత్రం మీరు అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ప్రభుత్వ వాహనాల్లో కానీ ప్రైవేట్ వాహనాల్లో కానీ మీరు వెళ్తున్నప్పుడు అపరిచిత వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. సొంతంగా డ్రైవింగ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిద్రలేమితో, అలసటతో, అలాగే ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ చేయకూడదు. అది మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే తులారాశి వారికి రానున్న 10 రోజుల్లో ఆర్థికంగా రెండో ఆదాయ మార్గం తెరుచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా రోజులుగా మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఫలితం ఈ సమయంలో రాబోతుంది. ఎన్నో రోజుల మీ యొక్క కళ ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా నూతనంగా పరిచయమైన అపరిచిత వ్యక్తి వల్ల మీరు మోసపోయే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొత్త వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్రా పర్సనల్ విషయాలు ఏవి కూడా వారితో షేర్ చేసుకోకూడదు. మీరు షేర్ చేసుకున్నారంటే మాత్రం వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి. అలాగే తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు. ఈ రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మీకు మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. అలాగే వీరికి అదృష్ట అంకెలు వచ్చేసి 1, 2 మరియు 4. అలాగే శుక్రవారం, బుధవారం మరియు శనివారం వీరికి కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది. అలాగే ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి. గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతులకు కొంత ఉపకారం చేయటం ద్వారా వారి యొక్క దీవెనలు కూడా పొందండి. అలాగే ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. అలాగే ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించాలి. శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. చూశారు కదండి, తులారాశి వారికి రాబోయే 10 రోజుల్లో ఏ వ్యక్తి వారిని నట్టేట ముంచబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఏ విధంగా ప్రమాదం నుండి బయటపడాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.